లేటెస్ట్ సర్వే డేటా తీసుకుంటే 2023లో వచ్చినటువంటి డేటా ఉంది. ఇందులో దాదాపుగా 1,70,000 కేసెస్ దేశం మొత్తం మీద చిన్నపిల్లలపై జరిగినాయి. అందులో ముఖ్యంగా 2 రకాల కేసులు ఉన్నాయి. ఒకటి అబ్డక్షన్, కిడ్నాపింగ్. ఇవి 45% అబ్డక్షన్, కిడ్నాపింగ్ అయితే ఇంకో 38% సెక్షువల్ అబ్యూజ్ కి సంబంధించినటువంటి కేసెస్. అంటే ప్రతి 7.5 నిమిషాలకి ఒక సెక్షువల్ అబ్యూస్ అఫెన్స్ కి సంబంధించినటువంటి కేసెస్ ఈ రోజు జరుగుతూ ఉన్నాయి దేశం మొత్తం మీద. ఇది ఒక టైప్ ఆఫ్ అఫెన్స్ అయితే చైల్డ్ లేబర్. మనం ఏమనుకుంటాం, చైల్డ్ లేబర్ ఇస్ హార్మ్లెస్, చిల్డ్రన్ ఆర్ జస్ట్ హెల్పింగ్ దేర్ ఫ్యామిలీస్ అనుకుంటాం. అంటే మీకు తెలియని కాదు కదా, చైల్డ్ లేబర్ అనేది డ్రాప్స్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ తీసుకెళ్లి ఒక పర్పెచువల్ గా పావర్టీ సైకిల్లో నుంచి వాళ్ళని బయటకు రాకుండా చేస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మనం ఏమి చేయగలం అంటే, ఒకటి లా తెలుసుకోవటం, ఇమీడియట్ గా రిపోర్ట్ చేయటం, చిన్నపిల్లల్ని కన్ఫ్రాంట్ చేసి వాళ్ళని భయపెట్టే విధంగా కాకుండా స్లోగా అవన్నీ తీసుకోవటం, పోర్టర్స్ లో ప్రాపర్ గా కేసులను రిజిస్టర్ చేసే విధంగా చేయటం, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో దీని గురించి కంటిన్యూస్ గా మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళటం, ఇవన్నీ మీకు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. అవి కంటిన్యూ చేయండి. ఈ విధంగా కంటిన్యూస్ గా ఇట్లాంటి అందరూ మంత్రులు కానీ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్ గా అవేర్నెస్ వస్తుంది పబ్లిక్ లో. ముందు భావితరాల పిల్లలకి మంచి ఉంటుంది. అందరికీ నేను ఆఖరిగా చెప్పదలుచుకున్నది అంటే, వాళ్ళని కాపాడగలిగేది ఒకే ఒక్కటి, అది మన కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఉంటే మాత్రమే దీన్ని మనం ఆపగలం. మీరందరూ దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.